వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం ఫ్రెండ్స్, నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ చూసుకుంటే స్పోర్ట్స్ కోసం నుంచి స్పోర్ట్స్ కోటా ఓన్లీ క్యాండిడేట్స్ ఎవరైతే రిక్వైర్డ్ స్పోర్ట్స్ కోటా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు. నో రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి లేదు. ఓన్లీ స్పోర్ట్స్ కోచ్ అభ్యర్థులకు అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ పబ్లికేషన్ 30 ఓపెనింగ్ డేట్స్ ఆన్లైన్ చూసుకుంటే 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 10వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. జూలై 10వ తారీఖు నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ త్వరగా అప్లై చేసుకోండి. ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్, ముందుగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదివిన తర్వాత కేర్ఫుల్గా చదివిన తర్వాత అప్లై చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా డౌట్ వస్తే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, గ్రూప్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూసి మొత్తం త్వరగా చదివిన తర్వాత అప్లై చేయండి. టోటల్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ ఏరియల్ ఆఫ్ వేకెన్సీ బ్యాడ్మింటన్ సింగిల్ ఒక విమెన్స్, సైక్లింగ్ 40 కిలోమీటర్స్ రోడ్స్ ట్రయల్ మెన్స్ ఒకటి, అలాగే షూటింగ్ 2 ఉన్నాయి. మెన్స్ ఒకటి 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్స్, అలాగే 25 మీటర్స్ స్పోర్ట్స్ పిస్టల్, అలాగే టేబుల్ టెన్నిస్ ఒక పోస్ట్. టోటల్ 5 పోస్టులు ఉన్నాయి. ఓన్లీ ఫర్ మెన్ 5, అలాగే విమెన్ ఒక పోస్ట్ ఉంది. పే లెవెల్ 4/5లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పే లెవెల్ కమిషన్ ద్వారా మిమ్మల్ని చాలా మంచి అవకాశం. అలాగే అథ్లెటిక్స్ ఎవరైతే అథ్లెటిక్స్ చూసుకుంటే ఇక్కడ జాలిన్లో ఒక పోస్ట్ ఉంది. డిస్కస్ త్రో ఒక పోస్ట్ ఉంది. మెన్స్ 20 కిలోమీటర్స్ వాకింగ్ మెన్స్, జాలిన్ త్రో విమెన్ ఒక పోస్ట్. 400 మీటర్స్ హడిల్ విమెన్స్, 500 మీటర్స్ విమెన్స్, అలాగే బాక్సింగ్ 880 kgs for men, 85 kgs for women. క్రికెట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఒకటి. హాకీ ఫార్వర్డ్ ఒక పోస్ట్ ఉంది. మిడ్ ఫీల్డర్ ఒక పోస్టు. పవర్ లిఫ్టింగ్ 66 kgs మెన్, అలాగే వెయిట్ లిఫ్టింగ్ 53 kgs విమెన్. రెజ్లింగ్ 55 kgs per men, 74 kgs per men. ఎఫ్ఎస్ టోటల్ 16 పోస్టులు ఉన్నాయి. మెన్స్ 11, విమెన్ 5 పోస్టులు. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. ఎవరైతే టోటల్ డీటెయిల్ చూసుకుంటే పే లెవెల్ 1 అథ్లెటిక్స్, షార్ట్ ఫుట్ విమెన్, డిస్కస్ త్రో, అలాగే బాస్కెట్బాల్ విమెన్ 2 పోస్టులు ఉన్నాయి. సెంటర్ ఆల్రౌండర్ బాక్సింగ్ 54 kgs మరియు 65 kgs విమెన్ ఒకటి, విమెన్ 2 పోస్టులు ఉన్నాయి. హాకీ టోటల్ 10 పోస్టులు. రెజ్లింగ్ విమెన్ ఆర్ విమెన్ 2 పోస్టులు ఉన్నాయి. అజ్మీర్ డివిజన్ స్పోర్ట్స్ కోటా చూసుకుంటే క్రికెట్ బ్యాట్స్మెన్ అండ్ మీడియం పేసర్ ఆల్రౌండర్ 2 పోస్టులు ఉన్నాయి. బ్యాట్స్మెన్ అండ్ మీడియం పేసర్ ఒక ఆల్రౌండర్. హ్యాండ్బాల్ హ్యాండ్బాల్ చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ బ్యాక్ ఒక పోస్టు. షూటింగ్
షూటింగ్‌లో మెన్స్ 2 పోస్టులు ఉన్నాయి. టోటల్ 5 పోస్టులు ఓన్లీ ఫర్ మెన్స్ అజ్మీర్ ఏరియా. అలాగే బి బికనీర్ డివిజన్‌లో చూసుకుంటే బికినియర్ డివిజన్‌లో ఇక్కడ క్రికెట్ బ్యాట్స్‌మెన్ ఒక పోస్ట్ ఉంది. హ్యాండ్‌బాల్ రైట్ వింగ్ ఆర్ ఫార్వర్డ్ పే లెవెల్ 1 ప్రొవైడ్ చేస్తారు పే కమిషన్ ద్వారా. అలాగే స్విమ్మింగ్ ఒక పోస్ట్ మెన్. టోటల్ 5 పోస్టులు ఫర్ మెన్ స్విమ్మింగ్. అలాగే వెయిట్ లిఫ్టింగ్. జైపూర్ డివిజన్‌లో చూసుకుంటే అథ్లెటిక్స్‌లో హ్యామర్ త్రో మెన్స్ ఆర్ ఉమెన్. హ్యాండ్‌బాల్ సెంటర్‌లో ఒక పోస్ట్ ఉంది. సింగిల్ టెన్నిస్‌లో మెన్ ఓన్లీ 5 పోస్టులు ఉన్నాయి జైపూర్ డివిజన్‌లో. విమెన్ 1, 4 మెన్స్ పోస్టులు ఉన్నాయి. అలాగే జోధాపూర్ డివిజన్ బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ సెట్ టోటల్ 5 పోస్టులు ఫర్ మెన్ ఓన్లీ. సింగిల్ బ్యాట్స్మెన్లో సింగిల్, లెఫ్ట్ క్రికెటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఆల్రౌండర్ కబడ్డీ, రైట్ కవర్ అండ్ ఆల్రౌండర్ ఒక్కొక్క పోస్ట్. రైట్ కవర్ ఒకటి. అలాగే వాలీబాల్ సెట్టర్ ఒక పోస్ట్ ఉంది. అజ్మీర్ వర్క్స్ ఆఫ్ కోర్ట్ బ్యాడ్మింటన్ సింగిల్ 2 పోస్టులు ఉన్నాయి. క్రికెట్ ఆల్రౌండర్, బౌలర్, బ్యాట్స్మెన్ ఒక పోస్ట్. టోటల్ 3 ఫర్ మెన్ ఓన్లీ. పే లెవెల్ చూసుకుంటే పోస్ట్ ఆధారంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ మినిమం స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ ఉంటుంది. నామ్స్ ఆధారంగా వరల్డ్ కప్స్, జూనియర్స్, యూత్ ఛాంపియన్షిప్స్, ఏషియన్ గేమ్స్, సీనియర్స్ మొదలైన అభ్యర్థులకు మంచి అవకాశం. స్పోర్ట్స్ కోటాలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే మస్ట్గా రిక్వెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అప్లై చేసే అభ్యర్థులు నోటిఫికేషన్ ఆఫ్ అండ్ ఆన్సరింగ్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే ఫైనల్ ఎగ్జామినేషన్లో ఉన్న వరకు నాట్ ఎలిజిబుల్. మినిమం డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. పాస్ బీఎస్సీ ఫ్రమ్ ఏదైనా గుర్తింపు యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పే లెవెల్ 4లో చూసుకుంటే 12th పాస్ అయి ఉండాలి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీలో. పే లెవెల్ 2 and 3లో కూడా సేమ్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి పే లెవెల్ 1లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత హెడ్ క్వార్టర్స్లో కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రైల్వే హెడ్ క్వార్టర్స్లో, జోధ్పూర్ వేకెన్సీస్ హెడ్ క్వార్టర్స్ మరియు వివిధ హెడ్ క్వార్టర్స్లో చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫర్ గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్ మొత్తం కోచ్ 40 మార్క్స్ ఉంటాయి. అలాగే ఎఫ్ఐటి క్యాండిడేట్స్ చూసుకుంటే 25 మార్క్స్. అలాగే నాట్ ఎఫ్ఐటి క్యాండిడేట్స్ కూడా 25 బిలో మార్క్స్ కలిగి ఉండాలి. ఉన్న అభ్యర్థులకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 60 అవుట్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ యూ మీ మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ 100 మార్క్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10 మార్క్స్ ఉంటాయి. అలాగే ఫర్ అసెస్మెంట్ రికగ్నైజ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ నామ్స్ ప్రకారం 50 మార్క్స్. ఫిజికల్ ఫిట్నెస్ మొదలైన అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్ మొత్తం 40 మార్క్స్ ఉంటాయి. పే లెవెల్ 5లో 70 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 4, 5లో 3లో 65 మార్క్స్ క్వాలిఫైయింగ్. 1, 2లో 60 మార్క్స్ క్వాలిఫైయింగ్ అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులకు, సెలెక్టెడ్ అయిన అభ్యర్థులకు లాస్ట్లో మెరిట్ మంచి మార్క్స్ వస్తే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఉంటుంది. అప్లై చేసే విధానం చూసుకుంటే ఆన్లైన్లోనే ఉంటుంది. www.rrcjaipur.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత త్వరగా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.
చూసినందుకు ధన్యవాదాలు.